హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్లో చాప్టర్ 3 అయిన మనీ అండ్ క్రెడిట్ని కంటిన్యూ చేయబోతూ ఉన్నామాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో దాదాపు 4 టాపిక్స్ దాకా కవర్ చేసినాం అనమాట. ఆ 4 టాపిక్స్ త్వరగా రివైజ్ చేద్దాం అనమాట. ఓకేనా, మనము మనీని ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వాడుతున్నాం. మనకు ఒక టైం ఇది కూడా ఉంది, మనీ లేని టైం. ఆ టైంలో మనం బార్టర్ సిస్టమ్ అనేది వాడుతున్నాం అనమాట. అంటే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కోసం మనము వస్తువుల మార్పిడి చేసేవాళ్ళం అనమాట. బార్టర్ సిస్టమ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ప్రస్తుతం మనకి కరెన్సీ ఉంది కాబట్టి మనకు ఆ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది అవసరం లేదనమాట. తర్వాత మనకు మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ చూసినాం అనమాట. కరెన్సీ, దానికంటే ముందు మనము క్యాటల్, పశు సంపద అంటాం. తర్వాత గ్రెయిన్స్, ధాన్యం, వాటిని మనం డబ్బుగా వాడినాం. తర్వాత గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ వచ్చినాయి అనమాట. తర్వాత కరెన్సీ వచ్చింది. కరెన్సీలో మనకు పేపర్ నోట్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి. పేపర్ అవైతే నోట్స్ ఉన్నాయి, 100 రూపీస్ నోటు, 500 రూపీస్ నోటు, అవి మనకు కేవలము పేపర్తో తయారు చేసినట్టువే. మళ్ళీ దానికి ఆ వాల్యూ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆ కంట్రీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇండియాలో అయితే ఆర్బీఐ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దాన్ని ఆర్బీఐ ప్రింట్ చేసింది కాబట్టి దాన్ని ఎవరు వద్దని లేరు, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా. ఓకేనా. తర్వాత బ్యాంక్స్ దగ్గర డిపాజిట్స్ చూసినాం. ఎవరి దగ్గర అయితే ఎక్స్ట్రా క్యాష్ ఉంటుందో దాన్ని డిపాజిట్ చేస్తారనమాట బ్యాంక్స్లో. ఎందుకంటే 2 రీజన్స్ అనమాట. ఒకటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది దొరుకుతుంది. తర్వాత రెండోది వాళ్ళ డబ్బు అనేది సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి, వాళ్ళ డబ్బుకి సెక్యూర్ ఉంటుంది కాబట్టి. తర్వాత దీంట్లోనే డిమాండ్ డిపాజిట్ చేసినాం. డిపాజిటర్స్ వాళ్ళు డిపాజిట్ చేసిన అమౌంట్ని ఎప్పుడైనా బ్యాంక్ మీద డిమాండ్ పెట్టి విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి ఆ డిపాజిట్స్ని మనం డిమాండ్ డిపాజిట్స్ అంటాం అనమాట. తర్వాత చెక్ చూసినాం అనమాట. దాంట్లో మనము ఎవరికైతే పంపించాలో అమౌంట్ దాన్ని మనీ రూపంలో పంపించకుండా చెక్ రూపంలో పంపించవచ్చు అనమాట. దీంట్లో మనకు అకౌంట్ నెంబర్ ఉంటుంది, బ్యాంక్ కోడ్ ఉంటుంది, తర్వాత బ్యాంక్ బ్రాంచ్ కోడ్ ఉంటుంది, చెక్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమని వస్తుందంటే, బ్యాంకు మనకు అధికముగా ఏమిస్తుంది, మన మనీకేమో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, తర్వాత పైగా ఇంట్రెస్ట్ ఇస్తుంది మన డబ్బులకి. బ్యాంకుకి ఇవన్నీ చేయడానికి డబ్బులు యాడ్ నుండి వచ్చినాయి? క్వశ్చన్ వస్తుంది ఎలా వచ్చినాయని. ఎలా అంటే, మనం ఏవైతే డిపాజిట్ చేసినామో బ్యాంకుకి డబ్బులు, ఆ డబ్బుల్ని వాళ్ళు బ్యాంక్స్ ఎవరికైతే లోన్ అవసరం ఉందో వాళ్ళకి ఇస్తుంది. ఆ బారోవర్స్ దగ్గర నుండి ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్లో కొంచెం ఇంట్రెస్ట్ని డిపాజిటర్స్కి ఇస్తుంది అనమాట. బ్యాంక్ ఇన్కమ్ ఏమేమి వస్తుంది, మీనింగ్ ద అమౌంట్ విచ్ ఈజ్ చార్జ్డ్ ఫ్రమ్ బారోవర్స్ అండ్ వాట్ ఈస్ పెయిడ్ టు ద డిపాజిటర్స్, దాని యొక్క డిఫరెన్సే మనకు బ్యాంక్ ఇన్కమ్ అనమాట. తర్వాత మనం ఎట్లా లోన్స్ గురించి చదవడం మొదలుపెట్టినాం. దానివల్ల కొంచెం పాజిటివ్ రోల్ ఉంది, నెగిటివ్ రోల్ ఉంది. పాజిటివ్ రోల్ వచ్చేసి సలీం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, తనకు ప్రాఫిట్ వచ్చింది. అదే మనము స్వప్నాస్ ఎగ్జాంపుల్ తీసుకున్నానికి నెగిటివ్ రోల్ అనమాట. లోన్ తీసుకోవడం వల్ల స్వప్న డెప్ ట్రాప్లో ఇరుక్కుపోయిందనమాట. ఇప్పుడు డెప్ ట్రాప్లో ఎవరు ఎందుకు ఇరుక్కుపోతారంటే అది డిపెండ్ అయి ఉంటుంది దేని మీద, వాళ్ళు ఏ పర్పస్ కోసం లోన్ తీసుకున్నారో, అలాగే వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే లోన్ తీసుకున్నారో ఆ పర్పస్లో ఒకవేళ వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే నష్టం జరుపుకోకుండా ఏమన్నా ఉండగలదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుందిగా అనమాట. ఇప్పుడు మనకు మామూలుగా బయట వాళ్ళ దగ్గర ఎక్కడైనా పోయినాం అనుకోండి, అప్పు ఏమైనా లోన్ తీసుకునే అప్పు అంటాం తెలుగులో అయితే. లోన్ తీసుకునేకి వెళ్ళినాం అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి గ్యారంటీ అడుగుతారు. మీ ఇంటి పత్రాలన్నా పెట్టు, లేకపోతే నీ బంగారం నగలన్నా పెట్టు లోనుగా, తాకట్టు అంటాం మామూలుగా అయితే, తాకట్టు పెట్టు అంటారు. ఇలా ఎందుకు అడుగుతారు? ఎప్పుడన్నా మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చిందా ఇట్లా ఏమన్నా? మనం మామూలుగా బ్యాంకుల్లోకి వెళ్ళినా లేకోకుంటే బయట మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏదో ఒకటి పూచిగత్తుగా అడుగుతారనమాట. అసలు ఎందుకు అడుగుతారు? డౌట్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అడుగుతారంటే, ఇప్పుడు వాళ్ళకి మన మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏమని, వీడు ఒకవేళ లోన్ పే చేయకపోతే, నాకు రీపే చేయకపోతే అప్పుడు నేనేం చేయాలి? వాడికి భయం ఉంటుంది మనసులో, లోన్ ఇచ్చిన వాడికి. అప్పుడు వాడు అందుకు ఏం చేస్తాడు, ఎవరైతే లోన్ తీసుకుంటారో వాడి దగ్గర నుండి ఏదో ఒకటి పూచీగత్తు కింద పెట్టుకుంటాడు వాడి దగ్గర.
ఒకవేళ వాడు లోన్ తీసుకున్నవాడు రీపే చేయకోకుండా ఉంటే అతనికి అప్పుడు అతడు అదేదైతే పూచీకత్తుగా పెట్టుకున్నాడో దాన్ని వాడి తన యొక్క లోన్ అమౌంట్ని రికవర్ చేసుకుంటాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఏబి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఓకే, బి వాడు వచ్చేసి ఏ వాన్ దగ్గర ఒక ₹1,00,000 అనేది తీసుకున్నాడు అనమాట లోన్గా. అప్పుడు ఏ వాడు ఏం చేస్తాడు తెలుసా? సరే నీకు 1,00,000 అనేది ఇస్తాను, కానీ నాకేమైనా పూచీకత్తుగా పెట్టాలంటే ఏం పెట్టాలా చెప్పు అంటే, నీ దగ్గర 2,00,000 విలువ చేసే నగలు ఏమైనా ఉంటే పెట్టు. ఓకేనా? ఎందుకు 2,00,000? డౌట్ వస్తుంది. ₹1,00,000 కదా తీసుకునేది బి వాడు, కానీ ఏ వాడేమో 2,00,000 అడుగుతున్నాడు. క్వశ్చన్ వస్తుంది. అప్పుడు దానికి ఏమంటే ఎందుకు తీసుకుంటున్నాడంటే, ఒకటి వాడు తీసుకున్న అమౌంట్కి బి వాడు ఎంతైతే అమౌంట్ తీసుకుంటాడో దానికి ₹1,00,000 అనుకో, దానికి ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఆ ఇంట్రెస్ట్ కూడా సరిపోవాలి కాబట్టి అతడు ఎక్కువ పూచీకత్తు కింద పెట్టుకుంటాడనమాట. ఒకవేళ ఎక్కువ ఉందనుకో ఆ అమౌంట్ని బి వాడికి ఇచ్చేస్తాడనమాట, వాడికి ఏం అవసరం లేదు. ఓకేనా? ఇట్లాంటి సందర్భాలలో మనకు ఒకవేళ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు రీపే చేయకపోతే వాళ్ళు ఏదైతే పూచీకత్తుగా పెట్టినారో దాన్ని వాళ్ళు వాడుకొని వాళ్ళ యొక్క లోన్ అమౌంట్ని రికవర్ చేసుకుంటారనమాట. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకొనేకి వెళ్ళినాం అనుకోండి బ్యాంక్స్కి, వాళ్ళు బ్యాంకులు వచ్చేసి మీరు ఒకవేళ 10th క్లాస్ పాస్ అయినారా అట్లయితే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టండి అంటారు. చూడండి, ఓన్లీ నగలు, కారు దాని మీద ఎట్లా లోన్, ఆఖరికి డాక్యుమెంట్స్ మీద కూడా ఇస్తున్నారు లోన్ అనేది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే లోన్ అమౌంట్ని రీపే చేసేస్తామో బ్యాంకులకి, అప్పుడు మన యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది వెనకలికి ఇచ్చేస్తారనమాట. ఇవేవైతే రూల్స్ ఉన్నాయో లోన్ తీసుకునేకి, ఏవైతే రూల్స్ ఉన్నాయో టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటాం, అవే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. టాపిక్ అర్థమైందా? మీకు పైన చెప్పేసిన అనమాట. ఎవ్రీ లోన్ agreement specifies an interest rate which the borrower must pay to the lender along with the repayment of the principal. చూడండి, లోన్ ఎవడైతే తీసుకుంటున్నాడో ఎవరి దగ్గర నుండి అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఆ అగ్రిమెంట్లో ఖచ్చితంగా స్పెసిఫై ఉంటాయి. ఏమి? ఎంతైతే లోన్ అమౌంట్ తీసుకున్నాడో దానికి ఎంత ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది బారోవర్, అలాగే ఇంకోటి ఎంత లోపల లోన్ అమౌంట్ మొత్తం కట్టేయాలి. ఆ రెండు ఖచ్చితంగా మనకు అగ్రిమెంట్లో ఉంటుందన్నమాట. ఎవరెవరికి? లెండర్కి బారోవర్కి మధ్య జరిగే అగ్రిమెంట్లో అనమాట. ఇన్ అడిషన్ లెండర్స్ మే డిమాండ్ కొలాటరల్. ఏనండి, ఖచ్చితంగా అడగచ్చు. 8 మార్క్స్కి వస్తుంది క్వశ్చన్, నేను రాదు అన్నట్లు వస్తుంది. వాట్ ఆర్ ద టర్మ్స్ ఆఫ్ క్రెడిట్? ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఆఫ్ క్రెడిట్ విత్ ఎగ్జాంపుల్ అడుగుతారు. ఎందుకు అడగరు? 8 మార్క్స్ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది తయారవుతుందన్నమాట. బాయనండి, ఎవరైతే డబ్బు అనేది లోన్గా అమౌంట్గా ఇస్తున్నారో వేరే వాళ్ళకి వాళ్ళు కొల్లాటరల్ అనేది అడుగుతారంటారు. కొల్లాటరల్ అంటే ఏమి? ఏదైతే మనం ఇప్పటివరకు తెలుగులో పూచీకత్తు అంటున్నామో దాన్నే కొల్లాటరల్ అంటాం అనమాట ఇంగ్లీష్లో. కొల్లాటరల్ అగైనెస్ట్ లోన్స్ అనమాట. వాళ్ళు ఎంతైతే లోన్ అమౌంట్ ఇస్తున్నారో దానికి బదులుగా వీళ్ళు కొల్లాటరల్ అనేది పెట్టుకుంటారనమాట బారోవర్స్ దగ్గర నుండి. కొల్లాటరల్ ఈజ్ అన్ అసెట్ దట్ ద బారోవర్ ఓన్స్. కొల్లాటరల్ అనేది ఒక ఆస్తి ప్రకారం అనమాట. ఓకేనా? ఒక నగదు ప్రకారం అనమాట. ఆ ఆస్తి ఎవరికి చెందినది? బారోవర్కి అనమాట, ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో. అర్థమైందా? ఆ కొల్లాటరల్ ఏదైతే లెండర్ పెట్టుకుంటున్నాడో తన దగ్గర, లెండర్ అంటే ఎవరైతే అప్పు ఇస్తున్నారో వాళ్ళని లెండర్ అంటాం, ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వాళ్ళని బారోవర్స్ అంటాం అనమాట. ఎవరైతే కొల్లాటరల్ తీసుకుంటారో లెండరు, ఆ కొల్లాటరల్ ఏవైనా అయి ఉండొచ్చు. అవి వెహికల్స్ అయి ఉండొచ్చు, ల్యాండ్ అయి ఉండొచ్చు, బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, లైఫ్ స్టాక్స్ అయి ఉండొచ్చు, లేకుంటే మనకు మామూలుగా కొంతమంది బ్యాంకుల్లో బాండ్లు పెట్టి కూడా లోన్స్ అనేది తీసుకుంటారనమాట. ఓకేనా? డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ కూడా అయి ఉండొచ్చు అనమాట. అండ్ ఇప్పటివరకు మనం ఏమైంది? కొల్లాటరల్ ఈజ్ అన్ అసెట్. కొల్లాటరల్ అనేది ఒక ఆస్తి. అది ఎవరి ఆస్తి? ఎవరైతే లోన్ తీసుకున్నారో అతడి యొక్క ఆస్తి అనమాట. ఆ ఆస్తి ఏదైనా అయి ఉండొచ్చు, లైఫ్ స్టాక్ అయి ఉండొచ్చు, వెహికల్స్ అయి ఉండొచ్చు, ల్యాండ్ అయి ఉండొచ్చు, బిల్డింగ్ అయి ఉండొచ్చు, వెహికల్స్ అయి ఉండొచ్చు,
డిపాజిట్స్ విత్ బ్యాంక్ కూడా అయి ఉండొచ్చు. కొలాటరల్ అంటే ఇది. ఆ కొలాటరల్ని లెండర్ ఎలా యూజ్ చేస్తాడంటే తను ఏదైతే లోన్ అమౌంట్ ఇచ్చినాడో దానికి ఒక గ్యారంటీగా వాడుకుంటాడనమాట. అది ఆ కొలాటరల్ లెండర్ వరకు ఎంతవరకు ఉంటుందంటే అతని దగ్గర ఎప్పటి వరకు అయితే బారోవరు అతనికి లోన్ అమౌంట్ రీపే చేయడో అంతటి వరకు లెండర్ దగ్గర ఆ కొలాటరల్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇఫ్ ద బారోవర్ ఫెయిల్స్ టు రీపే ద లోన్, ఒకవేళ బారోవరు లెండర్ నుండి అమౌంట్ తీసుకునేది రీపే చేయలేకపోతే అప్పుడు లెండరు ఆ అసెట్ లేకుంటే కొలాటరల్ని వాడి తన యొక్క లోన్ అమౌంట్ని రికవర్ చేసుకుంటాడనమాట. ఓకేనా. ప్రాపర్టీ సచ్ యాజ్ ల్యాండ్ టైటిల్స్, డిపాజిట్స్ విత్ బ్యాంక్స్, లైఫ్ స్టాక్ ఆర్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొలాటరల్ యూజ్డ్ ఫర్ బారోయింగ్. మామూలుగా ఎక్కువ శాతం లోన్స్ తీసుకునేటప్పుడు కొలాటరల్గా ఏం వాడతారంటే ఎక్కువగా ల్యాండ్ వాడతారు, ల్యాండ్ టైటిల్స్ అంటాం అనమాట. తర్వాత డిపాజిట్స్ విత్ బ్యాంక్స్, తర్వాత లైఫ్ స్టాక్ అంటే పశు సంపద, అది ఎక్కువగా వాడతారనమాట. ఓకేనా. కొలాటరల్గా ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు, మొత్తం చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మేఘా వద్దులేండి, ఒక మంచి పేరు పెట్టుకుందాం. ఏం పేరు పెట్టుకుందాం? సాయి అని పెట్టుకుందాం నా పేరు. ఓకేనా. ఓకే. సాయి టేక్స్ ఎ లోన్ ఫ్రమ్ బ్యాంక్ టు పర్చేస్ ఏ హౌస్. ఓకే, ఇల్లు కొందామని 5 లక్షల లోన్ తీసుకున్నాం బ్యాంక్ దగ్గర నుండి, ఇల్లు కట్టిద్దామని. ఓకేనా, కట్టిద్దాం లేకుంటే కొనుద్దాం ఏదో ఒకటి. ద యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ది లోన్ ఈజ్ 12% అండ్ ద లోన్ ఈజ్ టు బీ రీపేడ్ ఇన్ 10 years ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. చూడండి, ఇక్కడ మనకు 3 టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ వచ్చిందనమాట. ఏవేవి? నేను 5 లక్షల లోన్ తీసుకున్నానంటే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేసి 12%. నేను ఆ లోన్ అమౌంట్ని ఎప్పటిలోగల కట్టేయాలి? 10 years లోపల. తర్వాత దాన్ని నేను ఎలా కడతాను? నెల ఎలా రీపే చేస్తానంటే నెల కట్టుకుంటూ వస్తాను అనమాట. నెలకింత అట్లా కట్టుకుంటూ మొత్తం కట్టేస్తాను అనమాట 10 years లోగా. ఓకేనా. మేఘా హ్యాడ్ టు సబ్మిట్ టు ద బ్యాంక్ డాక్యుమెంట్స్ షోయింగ్ హర్ ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్ అండ్ శాలరీ బిఫోర్ ద బ్యాంక్ అగ్రీడ్ టు గివ్ హర్ ద లోన్. సరే, నువ్వేమంటున్నావు? నీకు లోన్ కావాలంటున్నావు. ఓకే, నీ దగ్గర కొలాటరల్ కూడా ఉంది, బాగానే ఉంది. సరే, నువ్వు అన్నిటి రీజన్స్కి ఒప్పుకుంటున్నావు. కానీ నేను నీ మీద ఎలా నమ్మను? నువ్వు లోన్ అమౌంట్ని రీపే చేయగలవు అని నేను ఎలా నమ్మను అంటే ఆ అప్పకి డౌట్ వస్తుంది, నేను ఎలా నమ్మను ఇప్ప మీద అని. అందుకు అప్ప ఏమడుగుతాడు? నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టు నాకు ఏమైనా సర్టిఫికేట్ చెప్పి నేను అప్పుడు నీ మీద నమ్మకం పెట్టుకొని లోన్ ఇస్తాను అంటాడు. అదే ఇక్కడ సాయి కూడా చేసినాడు అనమాట. ఏమని? బ్యాంక్కి తన యొక్క ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్ అనేటివి చూపించినాడు అనమాట. అలాగే శాలరీ ఎంత వస్తుందో కూడా చూపించినాడు అనమాట బ్యాంక్ ముందర. ద బ్యాంక్ రిటైన్డ్ యాజ్ కొలాటరల్ ద పేపర్స్ ఆఫ్ ది న్యూ హౌస్ అనమాట. అలాగే బ్యాంక్ అనేది కొలాటరల్ ఏం పెట్టుకుందంటే ఆ న్యూ హౌస్ ఏవైతే పర్చేస్ చేయాలనుకుంటున్నాడో సాయి, ఆ న్యూ హౌస్ యొక్క డాక్యుమెంట్స్ అనేది పెట్టుకున్నాడు అనమాట బ్యాంక్. విచ్ విల్ బి రిటర్న్ టు మేఘా ఓన్లీ వెన్ షీ రీపేస్ ద ఎంటైర్ లోన్ విత్ ఇంట్రెస్ట్. ఆ హౌస్ యొక్క పేపర్స్ నాకు అప్పుడే వస్తాయి ఎప్పుడైతే నేను లోన్ అమౌంట్ పూర్తిగా బ్యాంకుకి కట్టేస్తానో అప్పుడు వస్తాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక ట్రిక్ అనేది చెప్తా. మనకి ఇక్కడ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ చాలా వస్తున్నాయి, చాలా అంటే చాలా. ఇప్పుడు ఆ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు వస్తుంది, డౌట్ వస్తుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంట్రెస్ట్ అంటారు, కొలాటరల్ అంటారు, డాక్యుమెంట్స్ అంటారు. ఓకే, భయపడద్దండి. ఇప్పుడు నేను మీకు ఏ ట్రిక్స్ చెప్పినా అవి నేను నా గురువు నుండి నేను నేర్చుకుంటాను అనమాట. ఓకేనా. నేను నా గురువు నుండి నేర్చుకున్న నాకున్న నాలెడ్జ్ని నేను మీకు పంచుతాను అనమాట. ఓకేనా. నా గురువు, ఐ మీన్ మై టీచర్, నాకు ఎలా గుర్తుపెట్టుకోనికి చెప్తున్నారంటే డోకోమో ఇంటర్నెట్. ఓకేనా. ఇంటర్నెట్ స్పెల్లింగ్ పట్టదు, రాసిన ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఓకేనా. కొలాటరల్, మోడ్ ఆఫ్ రీపేమెంట్ అంటే లోన్ ఎలా నేను తీరుస్తానో అది మోడ్ ఆఫ్ రీపేమెంట్ అంటాం అనమాట. ఇంటర్నెట్, ఐ ఫర్ ఇంట్రెస్ట్. ఇలా 5 గుర్తు పెట్టుకుంటే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా. దీంట్లో మనకి ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుందంటే డ్యూరేషన్ ఆఫ్ లోన్ అనమాట. ఎంత లోపల నేను చెల్లిస్తానో అది యాడ్ అవుతుంది. ఓకేనా. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, డోకోమో ఇంటర్నెట్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, కొలాటరల్.
మోడ్ ఆఫ్ రీపేమెంట్, ఇంటర్నెట్, ఇంట్రెస్ట్, ఇంకా లాస్ట్ వచ్చేసి డ్యూరేషన్ అనమాట ఆఫ్ లోన్. ఇంట్రెస్ట్ రేట్, కొలాటరల్ అండ్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ అండ్ ద మోడ్ ఆఫ్ రీపేమెంట్ టుగెదర్ కంప్రైజ్ వాట్ ఈస్ కాల్డ్ ద టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. మనం ఇప్పటి వరకు ఏమేమి చదివినాం? డోకోమో, ఇంటర్నెట్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, కొలాటరల్, మోడ్ ఆఫ్ రీపేమెంట్, ఇంట్రెస్ట్, డ్యూరేషన్ ఆఫ్ లోన్, ఇవన్నీ కలిపే మనం టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటాం అనమాట. ఓకేనా? ద టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ వ్యారీ సబ్స్టాన్షియల్లీ ఫ్రమ్ వన్ క్రెడిట్ అరేంజ్మెంట్ టు అనదర్. ఇప్పుడు నేను ఒక రకంగా లోన్స్ ఇస్తా, నాకు ఈ రూల్స్ అన్నీ ఉండాల. బ్యాంకులో ఒక రకంగా లోన్స్ ఇస్తుంది, బ్యాంక్ ఈ రూల్స్ అన్నీ ఉండాలా, ఫాలో అవుతుంది అనమాట. అలా టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ లెండర్ టు లెండర్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? దే మే వ్యారీ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది లెండర్ అండ్ ద బారోవర్. అది టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ వచ్చేసి లెండరు మరియు బారోవర్ యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ద నెక్స్ట్ సెక్షన్ విల్ ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది వేరియంగ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్ డిఫరెంట్ క్రెడిట్ అరేంజ్మెంట్స్. ఇప్పుడు నేను అంటున్నా టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది లెండర్ టు లెండర్ చేంజ్ అవుతాయి, దాని గురించి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి అని మీకు వస్తుంది. కొన్ని చెప్పచ్చు కదా ఎగ్జాంపుల్స్, మీరు చెప్తున్నారు కదా ఏమని, పర్సన్ టు పర్సన్ తన యొక్క టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది మారుతాయని నేను చెప్తున్నా. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు ఈ పేజ్లో ఇచ్చినారనమాట. బాగా చదువుదాం, ఓకేనా? బాగా అర్థం చేసుకుందాం అనమాట. మీకు ఈ టాపిక్ అర్థమైందా? టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, కొలాటరల్, డోకోమో, ఇంటర్నెట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని సాయి టైపు రాసేయండి, ఓకేనా? ఎగ్జాంపుల్ 8 మార్క్స్ యాడికి పోవు అనమాట. మీరు నీట్గా రాయండి. డోకోమో, ఇంటర్నెట్ 5 పాయింట్స్లో మీకు 8 ఆఫ్ 8 అనేవి వస్తాయన్నమాట. మన టార్గెట్ గుర్తుపెట్టుకోండి, సోషల్లో 100 అవుట్ ఆఫ్ 100 అనమాట. అది ఖచ్చితంగా సోషల్ సైన్స్ లెసన్స్ ఇన్న వాళ్ళకి వస్తుందన్నమాట. వెరైటీ ఆఫ్ క్రెడిట్ అరేంజ్మెంట్స్. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది పర్సన్ టు పర్సన్ వేరే అవుతున్నాయి అంటున్నా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ విలేజ్. ఒక విలేజ్ యొక్క ఎగ్జాంపుల్ అనేది మనకి ఇచ్చినారనమాట. రోహిత్ అండ్ రంజన్ హ్యాడ్ ఫినిష్డ్ రీడింగ్ అబౌట్ ద టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్ క్లాస్. రోహిత్, రంజన్ వాళ్ళు వచ్చేసి సోషల్ సైన్స్ అనే ఛానల్ నుండి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ తెలిసేసుకున్నారనమాట. అర్థమవుతుందా? టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది తెలిసేసుకున్నారనమాట. తెలుసుకున్నాక దే వర్ ఈగర్ టు నో ద వేరియస్ క్రెడిట్ అరేంజ్మెంట్స్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దేర్ ఏరియా. వాళ్ళకి ఇప్పుడు చాలా ఆశ పుడుతుందన్నమాట. సోషల్ సైన్స్ నుండి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ తెలుసుకున్నాం. సోషల్ సైన్స్లో సాయి ఏమన్నారు? టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతాయన్నారు. నాకు నమ్మకం లేదు, నేను ఇప్పుడు చెక్ చేయాలనుకుంటున్నారు వాళ్ళిద్దరు. అందుకు ఏం చేస్తారు, వాళ్ళ సొసైటీలో ఉండే వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్ళి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఎలా వ్యారీ అవుతాయో తెలుసుకుంటారు అన్నమాట. హూ ఆర్ ద పీపుల్ హూ ప్రొవైడెడ్ క్యాష్. ఎవరెవరు లోన్ ఇస్తారు వాళ్ళ సొసైటీలో, ఎవరెవరు లోన్ తీసుకుంటారు, ఏమేమి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఉంటాయి, అలా వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు వెతకడం స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళు విలేజ్లో తిరుగుతూ. రీడ్ వాట్ దే రికార్డ్. ఇప్పుడు వాళ్ళు ఏమైతే రికార్డ్ చేసినారో దాని గురించి మనం చదువుకోబోతున్నాం అనమాట. మనకు 5 టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది ఉందన్నమాట. అవన్నీ చదువుదాం. దీంట్లో మనము స్టోరీని ఏం గుర్తుపెట్టుకోద్దండి, పేర్లు అస్సలు గుర్తుపెట్టుకోద్దండి. జస్ట్ ఎవరు లెండరు, ఎవరు బారోవరు, ఆ రెండు ఫస్ట్ కండిషన్ ఇది నేర్చుకోండి. తర్వాత టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఉంటాయి, ఇది రెండోది. తర్వాత హార్ష్ ఉందా లేకుంటే సింపుల్గా ఉన్నాయా టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, ఇది 3 క్రైటీరియాని మీరు వెతుకుతూ వెళ్ళండి అనమాట. ఇప్పుడు ఏదైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ చదువుతామో, ఓకేనా? శ్యామల్ tells us that every season he needs loans for cultivation on his 1.5 acres of land. ఇక్కడ శ్యామల్ అనే పిల్లోడు ఉన్నాడనమాట. ఇక్కడ మీరు పేర్లు కథ గురించి ఆలోచించద్దండి. శ్యామల్ అతనికి ప్రతి సీజన్లో పంట పండించాలంటే 1.5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో పంట పండించాలంటే లోన్ అనేది అవసరం అనమాట. ఓకేనా? ఇక్కడ శ్యామల్ పంటలు పండిస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏమి? ఫార్మర్. ఎవరు బారోవర్ ఇక్కడ? ఫార్మర్. ఇదే క్రైటీరియా అనమాట. టిల్ ఎ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హీ వుడ్ బారో మనీ ఫ్రమ్ ది విలేజ్ మనీ లెండర్ అట్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5% పర్ మంత్. చూడండి, కొన్నేండ్ల క్రితం వరకు
శ్యామల్ అంటే ఫార్మర్ అతడు తన యొక్క విలేజ్లో మనీ లెండర్ నుండి లోన్ అనేది తీసుకుంటాడు అనమాట. అది కూడా చాలా హైగా ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది. పర్ మంత్, సంవత్సరానికి కాదు, యానం కాదు, పర్ మంత్ 5% అనమాట. అప్పుడు యానంకి ఎంత అవుతుంది? యానం అంటే 12 months అనమాట, 1 year అనమాట. అప్పుడు 1 yearకి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? 60%. ఒకవేళ శ్యామల్ 10,000 తీసుకున్నాడు అనుకో, 1 yearకి ఎంత కట్టాలా? 60% అంటే 60/100. 2 zeros క్యాన్సల్ అనమాట. అప్పుడు ఎంత మిగులుతుంది మనకు? 60 into 2 zeros 6,000. అంటే సంవత్సరానికి 6,000 కట్టాలన్నమాట. ఇంకా అతడు అసలు ఎప్పుడు చెల్లించాలి ఇట్లా కట్టుకుంటుంటే? ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ శ్యామల్ హ్యాస్ బీన్ బారోయింగ్ ఫ్రమ్ అన్ అగ్రికల్చరల్ ట్రేడర్ ఇన్ ద విలేజ్ అట్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 3% per month. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఎవరి మధ్య? మనీ లెండర్ మరియు ఫార్మర్. దాంట్లో టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేది చాలా అంటే చాలా హార్ష్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్లో ఫార్మర్ మరియు అగ్రికల్చరల్ ట్రేడర్ మధ్య లోన్ అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేవి సింపుల్గా ఉంటాయి, హార్ష్గా ఏముండవు. దానికి ఎగ్జాంపుల్ శ్యామల్ అగ్రికల్చరల్ ట్రేడర్ నుండి, అగ్రికల్చరల్ ట్రేడర్ అంటే ఎవరు? క్వశ్చన్ వస్తుంది, అగ్రికల్చరల్ ట్రేడర్ అంటే ఎవరు అని. అగ్రికల్చరల్ ట్రేడర్ అంటే ఎవరంటే, ఇప్పుడు ఫార్మర్స్ పంట పండిస్తారు కదా, ఫార్మర్స్ దగ్గర నుండి ఎవరైతే పంటను కొనుక్కుంటారో, ప్రొడ్యూస్ అయిన పంటని, వాళ్ళని మనం అగ్రికల్చరల్ ట్రేడర్ అంటాం అన్నమాట. ఆ అగ్రికల్చరల్ ట్రేడరు ఫార్మర్కి లోన్ ఇచ్చినాడు అనుకో, ఆ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనేవి సింపుల్గా ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ శ్యామల్కి అగ్రికల్చరల్ ట్రేడరు లోన్ అనేది 3% ఇస్తాడనమాట పర్ మంత్కి. ఇప్పుడు చూడండి, 10,000 3%, అంటే 3 అంటే 12 monthsకి 36%. ఓకేనా? 2 zeros అంటే చూడండి 3,600 పే చేయాల్సి ఉంటుంది అతడు యానంకి మొత్తం కలిపి. చూడండి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ ఎంత సింపుల్గా ఉందో మీకు ఈ డిఫరెన్స్తోనే అర్థమైపోతుంది అనమాట. అట్ ద బిగినింగ్ ఆఫ్ ది క్రాపింగ్ సీజన్ ద ట్రేడర్ సప్లైస్ ద ఫార్మ్ ఇన్పుట్స్ ఆన్ క్రెడిట్ విచ్ ఈస్ టు బి రీపేడ్ వెన్ ద క్రాప్స్ ఆర్ రెడీ ఫర్ హార్వెస్ట్. ఇప్పుడు చూడండి, అగ్రికల్చరల్ ట్రేడరు ఫార్మర్కి శ్యామల్కి కరెక్ట్గా సీజన్ మొదలయ్యే ముందు ఏవేవి అతనికి వస్తువులు కావాలో అదంతా పంపించేవాడు అనమాట క్రెడిట్ రూపంలో. ఇంకా అగ్రికల్చరల్ ట్రేడర్కి లోన్ ఎప్పుడు చెల్లించాలో తెలుసా? హార్వెస్ట్ వస్తుంది చూడు, అప్పుడు చెల్లించాలన్నమాట అగ్రికల్చరల్ ట్రేడర్కి ఇంట్రెస్ట్. బాగానే మంచి టైం కూడా ఇచ్చినాడు అనమాట. బిసైడ్ ద ఇంట్రెస్ట్ చార్జ్ ఆన్ ది లోన్ ద ట్రేడర్ ఆల్సో మేక్స్ ద ఫార్మర్స్ ప్రామిస్ టు సెల్ ద క్రాప్ టు హిమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అగ్రికల్చర్ ట్రేడర్ యొక్క కుటిల బుద్ధి అర్థమవుతుంది అనమాట. కుటిల బుద్ధి ఏమి, బాగానే లోన్స్ ఇస్తున్నాడు, తక్కువ ఇంట్రెస్ట్ మీద, పర్వాలేదు మంచోడే అనుకోద్దండి. కుటిల బుద్ధి అనేది ఇక్కడే బయటపడుతుంది. ఏమని? అగ్రికల్చర్ ట్రేడరు తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తూనే ఆ ఫార్మర్కి ఇలా చెప్తాడు అనమాట, ఇదిగో చూడు శ్యామల్, నేను నీకు లోన్ అనేది ఇస్తాను, బాగానే ఉంది, నువ్వు ఏదైతే హార్వెస్ట్ చేస్తావో, నీ పంటను ప్రొడ్యూస్ చేస్తావో ఆ పంటను నాకొక్కటే అమ్మాలి మార్కెట్లో, ఇంకెవరికి అమ్మొద్దు, ఓకేనా? అప్పుడు ఒకవేళ శ్యామలు అగ్రికల్చర్ ట్రేడర్కి ఆ పంటను అమ్మినాడు అనుకో, అప్పుడు అగ్రికల్చర్ ట్రేడర్ ఇట్లా అంటాడు, చూడు శ్యామల్, నేను నీకు లోన్ అమౌంట్ అనేది ఇచ్చినాం కదా, దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ అనేది నేను తగ్గిస్తానులే, లేకుంటే కొంచెం అమౌంట్ని నేను మాఫీ చేస్తానులే, నువ్వు నాకు పంటను కొంచెం తక్కువ రేటుకి అమ్ము అంటాడు అన్నమాట అగ్రికల్చర్ ట్రేడర్. అప్పుడు దానివల్ల ఒకవైపు లోన్ అమౌంట్ వస్తూ ఉంటుంది కొంచెమైనా ఇంట్రెస్ట్ రూపంలో, అలాగే పంటని తక్కువ రేటుకి కొనుక్కొని ఎక్కువ రేటుకి కూడా అమ్ముకోవచ్చు అనమాట అగ్రికల్చర్ ట్రేడర్. ఇది అతని కుటిల బుద్ధి అనమాట. దిస్ వే ద ట్రేడర్ కెన్ ఎన్ష్యూర్ దట్ ద మనీ ఈజ్ ప్రీపేడ్ ప్రాంప్ట్లీ. ఆల్సో సిన్స్ ద క్రాప్ ప్రైజెస్ ఆర్ లోవర్ ఆఫ్టర్ ద హార్వెస్ట్, ద ట్రేడర్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఫ్రమ్ బయింగ్ ద క్రాప్ అట్ ఏ లో ప్రైస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ దెన్ సెల్లింగ్ ఇట్ లేటర్ వెన్ ద ప్రైజ్ హ్యాస్ రైజన్. చూడండి, ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ అదే ఉందన్నమాట అక్కడ, ఓకేనా? ఇక్కడ మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ చదివినాం. ఒకటి మనీ లెండర్, ఫార్మర్. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ హార్ష్, ఓకేనా? తర్వాత
అగ్రికల్చర్ ట్రేడర్, ఫార్మర్. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ నార్మల్, సింపుల్. కానీ కుటిల బుద్ధి రాసేస్తే అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఒక రిచ్ పీజెంట్ మరియు బ్యాంక్ అనమాట. వి నెక్స్ట్ మీట్ అరుణ్ హూ ఈజ్ సూపర్వైజింగ్ ద వర్క్ ఆఫ్ వన్ ఫార్మ్ లేబరర్. అరుణ్ హ్యాస్ 7 acres ఆఫ్ ల్యాండ్. బాగానే భూస్వామిలే. అరుణ్ మంచి భూస్వామి అనమాట. భూస్వామి అంటే తెలుసు కదా, ల్యాండ్ లాట్. అతని దగ్గర చూడండి 7 ఎకరాల భూమి ఉందన్నమాట. హీఈస్ వన్ ఆఫ్ ది ఫ్యూ పర్సన్స్ ఇన్ సోన్పూర్ టు రిసీవ్ బ్యాంక్ లోన్ ఫర్ కల్టివేషన్. అట్లాగే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు బ్యాంకులు లోను ఇస్తుంది అంటే మన దగ్గర నుండి ఏదో ఒకటి కొలాటరల్గా పెట్టుకుంటుంది అనమాట బ్యాంకులో. మన దగ్గర ఒకవేళ కొలాటరల్ ఏమీ లేకపోతే మనకి బ్యాంకులు లోన్స్ ఇవ్వదన్నమాట. ఇప్పుడు అరుణ్ దగ్గర మంచిగా భూమి ఉంది కాబట్టి అరుణ్ కొలాటరల్గా తన యొక్క భూమిని పెట్టచ్చు అనమాట బ్యాంకు దగ్గర. అలా పెట్టి అతడు లోన్ తీసుకోగలడు అనమాట. ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ది లోన్ ఈజ్ 8.5% పర్ యానం. చూడండి, 8.5% పర్ యానం, మంత్లీ కాదు. పర్వాలేదు, సింపుల్గానే ఉంది. అండ్ కెన్ బి రీపేడ్ ఎనీ టైమ్ ఇన్ ద నెక్స్ట్ 3 years. వచ్చే 3 ఏళ్లలో అరుణ్ బ్యాంకుకి లోన్ అనేది రీపే చేసేటాడు అనమాట. అరుణ్ ప్లాన్స్ టు రీపే ద లోన్ ఆఫ్టర్ హార్వెస్ట్ బై సెల్లింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది క్రాప్. తనకు ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో అప్పుడు ఆ పంటలో కొంచెం బాగానే అమ్మేసి ఆ డబ్బుని లోన్ అమౌంట్ తీర్చేద్దాం అనుకున్నాడంట అనమాట అరుణ్. హీ దెన్ ఇంటెంట్స్ టు స్టోర్ ద రెస్ట్ ఆఫ్ ది పొటాటోస్ ఇన్ ఏ కోల్డ్ స్టోరేజ్ అగైనెస్ట్ ద కోల్డ్ స్టోరేజ్ రిసిప్ట్ అండ్ అప్లై ఫర్ ఏ ఫ్రెష్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ అగైనెస్ట్ ద కోల్డ్ స్టోరేజ్ రిసిప్ట్. ద బ్యాంక్ ఆఫర్స్ ద ఫెసిలిటీ టు ఫార్మర్స్ హూ హ్యావ్ టేకెన్ క్రాప్ లోన్ ఫ్రమ్ దెమ్. చూడండి, ఇప్పుడు అరుణ్ మంచి భూస్వామి అనమాట. అతని దగ్గర 7 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. అతడు ఏదో ఒక భూమి అట్లా కొలాటరల్గా పెట్టేసి బ్యాంకు దగ్గర లోన్ అనేది తీసుకుంటాడు అనమాట. అలాగే అతడు బ్యాంకుకి ఇలా ప్రామిస్ చేస్తాడు, నేను వచ్చే 3 ఏళ్లలో నీ లోన్ అమౌంట్ అనేది తీర్చేస్తాను అంటాడు అనమాట. తర్వాత అరుణ్ ఏమంటాడు, నాకు ఎట్లు పంట వస్తుంది కదా, ఆ పంటలో కొంచెం బాగా నమ్మేస్తే నా లోన్ అమౌంట్ అనేది తీరిపోతుంది, అంతసేపు వరకు వెయిట్ చేసే పని లేదు అనుకుంటాడు. తర్వాత అతనికి చేతికి పంట వచ్చినాక నాకు కూడా ఒక కోల్డ్ స్టోరేజ్, ఎక్కడైతే వెజిటేబుల్స్ పాడవకుండా ఉంటాయో, ప్రొడ్యూస్ చేసిన క్రాప్ పాడవకుండా ఉంటుందో దాన్ని కోల్డ్ స్టోరేజ్ అంట అనమాట. అటువంటి కోల్డ్ స్టోరేజ్ నేను ఒకటి బిల్డ్ చేసుకుంటే అయిపోతుంది అనుకుంటాడు ఎవరు, అరుణ్. అందుకు మళ్ళీ లోన్ అనేది తీసుకుంటాడు అనమాట బ్యాంక్స్ దగ్గర నుండి. అలా బ్యాంక్స్ మళ్ళీ ఇస్తుంది, ఎందుకంటే అరుణ్ దగ్గర మంచి ల్యాండ్ అనేది ఉంది, అతడు కొలాటరల్ పెట్టగలుగుతున్నాడు. ఓకేనా. కాబట్టి బ్యాంక్ అనేది మళ్ళీ లోన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, రిచ్ పీజెంట్ రిచ్ పీజెంట్ అండ్ బ్యాంక్. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ సింపుల్, నార్మల్. ఓకేనా. ఇప్పుడు రమ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ నేబరింగ్ ఫీల్డ్. ఇప్పుడు మనకు 4th డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ వచ్చేసి ఎంప్లాయర్ అండ్ వర్కర్ అనమాట. ఎంప్లాయర్ అంటే ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళని ఎంప్లాయర్ అంటాం అనమాట. ఇక్కడ వర్కర్ వస్తుందన్నమాట, ఎంప్లాయీ రాదనమాట, వర్కర్. రమ తన పక్కనే ఉన్న నైబరింగ్ ఫీల్డ్లో పనిచేస్తుందన్నమాట. షీ వర్క్స్ యాజ్ అన్ అగ్రికల్చరల్ లేబరర్. దెర్ ఆర్ సెవరల్ మంత్స్ ఇన్ ద ఇయర్ వెన్ రమ హ్యాస్ నో వర్క్ అండ్ నీడ్స్ క్రెడిట్ టు మీట్ ద డైలీ ఎక్స్పెన్సెస్. రమ తన పక్కనే ఉన్న భూమిలో పనిచేస్తుందన్నమాట. కానీ ఇప్పుడు చెప్తాను చూడండి, మనకు స్టార్టింగ్ అగ్రికల్చర్ సీజన్ స్టార్టింగ్లో ఎక్కువ పని ఉంటుంది, ఎండింగ్లో ఎక్కువ పని ఉంటుంది, ఇంకా మిగిలిన రోజుల్లో ఎక్కువ పని ఉండదు. కాబట్టి రమ తన యొక్క అవసరాన్ని తీర్చుకోవడానికి లోన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఎక్స్పెన్సెస్ ఆన్ సడన్ ఇల్నెస్ ఆర్ ఫంక్షన్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఆల్సో మెట్ త్రూ లోన్స్. అలాగే రమకు ఎప్పుడైనా తన ఇంట్లో ఏమైనా ముఖ్యమైన ఫంక్షన్స్ లేకుంటే తన ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే అప్పుడు లోన్స్ అనేది తీసుకుంటుంది అనమాట తన ఎంప్లాయర్ నుండి. Rama has to depend on her employer, a medium landowner in Sonpur, for credit. రమ తన సోన్పూర్ ఊర్లో ఉన్న ఎవరైతే మీడియం ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఎంప్లాయరు, వాళ్ళ దగ్గర నుండి రమ అనే లోన్ అనేది తీసుకుంటుందన్నమాట. ద ల్యాండ్ ఓనర్ చార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5% పర్ మంత్. 5% పర్ మంత్. 5 అంటే 60%. మనక్క బాగానే ఉంది ఈ వ్యాపారం కూడా.
రమా రీపేస్ ద మనీ బై వర్కింగ్ ఫర్ ది ల్యాండ్ ఓనర్. నేను ఎట్లా మీ దగ్గరే కదండి పనిచేసేది, ఎంప్లాయర్ గారు మీకు ఎట్లా ఒకట్లా నా లోన్ అమ్మంటేనే తీర్చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్ రమా హ్యాస్ టు టేక్ ఏ ఫ్రెష్ లోన్ బిఫోర్ ద ప్రీవియస్ లోన్ హ్యాస్ బీన్ రీపేడ్. అట్ ప్రెజెంట్ షీ ఓస్ ద ల్యాండ్ ఓనర్ ₹5,000. రమాకి ఎక్కువ అవసరాలు అనేవి పడేయటం అనమాట. దానివల్ల రమ ముందు లోన్స్ని రీపే చేయకోకుండా ఇంకా కొత్త లోన్స్ అనేది తీసుకునేదనమాట. దాదాపు ఆమెది అమౌంట్ వచ్చేసి 5,000 అనమాట. ఈ 5,000కే ఇంత బాధపడుతుందా అంటే ఈ మనకు బుక్స్ అనేది చాలా ఏళ్ళ క్రితం ప్రింట్ చేసినారనమాట ఈ బుక్స్ అనేటివి. అప్పుడు పరిస్థితులు అనేవి అట్లా ఉన్నాయన్నమాట. దో ద ల్యాండ్ ఓనర్ డస్ నాట్ ట్రీట్ హర్ వెల్, షీ కంటిన్యూస్ టు వర్క్ ఫర్ హిమ్. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఈమెతో రమతో మంచిగా బిహేవ్ చేయకపోయినా అతని కోసమే పనిచేస్తుంది అనమాట. మంచిగా బిహేవ్ చేయకపోతే అక్కడే పని చేసి ఏం చేద్దాం, వేరే చోటు వెతుక్కోవచ్చు కదా, మాకు తెలివి కూడా లేదు, మమ్మల్ని అడిగితే చెప్తాం కదా అని మీరు ఎక్కువ షో చేద్దండి అనమాట. ఎందుకంటే రమ తన యొక్క ఉద్యోగాన్ని వదులుకోలేదు. ఎందుకంటే తన ఎంప్లాయర్కి నుండి లోన్స్ అనేది చాలా తీసుకుంది. అవి రీపే చేసేంత వరకు తన ఎంప్లాయీని మార్చుకోలేదు అనమాట. రమ tells us that the only source of credit for the landless people in Sonpur are landowner employers అనమాట. అలాగే రమకి ఇంకొకటి దగ్గర నుండి లోన్ కూడా ముట్టదనమాట. ఎందుకంటే దాదాపు చాలామంది లోన్స్ ఇచ్చే వాళ్ళందరూ ల్యాండ్ ఓనర్స్ అనమాట, మీడియం ల్యాండ్ ఓనర్స్ అనమాట సోన్పూర్లో. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. ఫస్ట్ది ఫార్మర్ మనీ లెండర్, టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ హార్ష్. ఫార్మర్ అగ్రికల్చర్ ట్రేడర్, టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ నార్మల్ బట్ కుటిల బుద్ధి. ఓకేనా. థర్డ్ రిచ్ పీజెంట్ అండ్ బ్యాంక్. ఫోర్త్ రమా కాదు, ఎంప్లాయర్ అండ్ వర్కర్ అనమాట. దీంట్లో టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ వచ్చేసి నార్మల్ అనమాట. నార్మల్ కాదు, హార్ష్. ఎంప్లాయర్ అండ్ వర్కర్ వచ్చేసి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ వచ్చేసి హార్ష్. అట్లే దీంట్లో ఎక్కువ శాతం వర్కర్స్ డెట్ ట్రాప్లో పడేకి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు లోన్స్ ఫ్రమ్ కోఆపరేటివ్స్ అనమాట. లోన్స్ ఫ్రమ్ కోఆపరేటివ్స్ అంటే ఎవరు? వీళ్ళు కూడా ఒక గ్రూప్ అనమాట. వీళ్ళు కూడా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు అదే ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. బిసైడ్ బ్యాంక్స్ ద అదర్ మేజర్ సోర్స్ ఆఫ్ చీప్ క్రెడిట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ కోఆపరేటివ్స్. రూరల్ ఏరియాస్లో అంటే విలేజెస్లో, గ్రామాల్లో బ్యాంకులు కాకోకుండా కోఆపరేటివ్స్ అనమాట. ఇంకొకటి ఎవరు చీప్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడంలో బ్యాంక్స్ కాకుండా కోఆపరేటివ్స్ ఇంకొకరు అనమాట. మెంబర్స్ ఆఫ్ ఎ కోఆపరేటివ్ పూల్ దేర్ రిసోర్సెస్ ఫర్ కోఆపరేషన్ ఇన్ సర్టన్ ఏరియాస్ అనమాట. ఆ కోఆపరేటివ్స్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ వాళ్ళ యొక్క సేవింగ్స్ అన్నిటినీ కలుపుతారనమాట. కలిపి ఆ వచ్చిన డబ్బుని వాళ్ళ గ్రూప్లో ఎవరికైతే లోన్స్ అవసరం ఉందో వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ మీద లోన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఏమి బ్యాంకులు లేవా, వీళ్ళు ఇంత కష్టపడేది ఎందుకు, బ్యాంకులు ఉన్నాయి కదా, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అడిగితే లోన్ ఇయ్యరా అని మీకు క్వశ్చన్ రావచ్చు. వీళ్ళు అసలే పూర్ పీపుల్ అనమాట. వీళ్ళకి ఇంకో దారి లేదు. కాబట్టి వీళ్ళు వెళ్ళి అడిగిన బ్యాంకుల దగ్గరికి లోను బ్యాంకులు ఇవ్వవు అనమాట. ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది కదా, ఏం ఇట్లా చేస్తావు అంటే బ్యాంకులకి కొల్లాటరల్ అవసరం అనమాట. కానీ ఇటువంటి పూర్ ఫార్మర్స్ దగ్గర కొల్లాటరల్ అనేది ఉండదన్నమాట. అందుకే వీళ్ళు కోఆపరేటివ్స్ని ఫామ్ చేసుకొని వాళ్ళ యొక్క సేవింగ్స్ అన్నింటినీ కలుపుకొని ఆ సేవింగ్స్ ఎవరికైతే లోన్ యొక్క అవసరం అనేది ఉందో వాళ్ళకి ఇస్తుంది అనమాట చీప్ ఇంట్రెస్ట్ మీద. దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్స్ పాసిబుల్ సచ్ యాజ్ ఫార్మర్స్ కోఆపరేటివ్స్, వేవర్స్ కోఆపరేటివ్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ కోఆపరేటివ్స్ ఎక్సెట్రా. ఇది ఏదైతే కోఆపరేటివ్స్ గ్రూప్స్ ఉందో ఆ గ్రూప్స్ చాలా డిఫరెంట్ టైప్స్ అనమాట. అది ఫార్మర్స్ కోఆపరేటివ్స్ కావచ్చు, వర్కర్స్ కోఆపరేటివ్స్ కావచ్చు, వేవర్స్ కోఆపరేటివ్స్ కావచ్చు. కోఆపరేటివ్స్ చాలా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారనమాట. కృషక్ కోఆపరేటివ్ ఫంక్షన్ ఇన్ ఎ విలేజ్ నాట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ సోన్పూర్కి చాలా దూరం ఏం లేదు, దగ్గరలోనే ఉంది ఈ కృషక్ కోఆపరేటివ్ సొసైటీ అనమాట. ఆ గ్రూప్లో కృషక్ కోఆపరేటివ్ సొసైటీలో దాదాపు 2,300 మంది రైతులు మెంబర్స్గా ఉన్నారన్నమాట. ఇట్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ విత్ దీస్ డిపాజిట్స్ యాజ్ కొలాటరల్. ద కోఆపరేటివ్స్ హ్యాస్ obtained a large loan
ఫ్రమ్ ది బ్యాంక్. ఈ కోఆపరేటివ్స్ ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు అలాగే వాళ్ళ సేవింగ్స్ని మూటగడుతూ ఉన్నారనుకోండి, ఒక సంవత్సరం లేకుంటే ఒక టైం వచ్చేసరికి వాళ్ళ దగ్గర సేవింగ్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయి అనమాట. అప్పుడు వాళ్ళు ఆ సేవింగ్స్ అన్నిటిని బ్యాంకు ముందర పెట్టి ఇలా చెప్పొచ్చు అనమాట, ఇదిగోండి చూడండి బ్యాంకు, మీరు మాకు లోన్ ఎందుకు ఇవ్వట్లేదు, కొలాటరల్ లేదు కాబట్టి. ఇప్పుడు మా అందరి దగ్గర ఇంత డబ్బు ఉంది, ఓకేనా, ఇంత సేవింగ్స్ చేసినాము కాబట్టి ఈ సేవింగ్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మాకు లోన్ అనేది ఇవ్వండి, మేము మా అవసరాలు ఏమి తీర్చుకుంటాం అనమాట అంటుంది. అప్పుడు బ్యాంకు కూడా నమ్మి ఉంటుంది. ఎందుకు, ఒకవేళ వీళ్ళలో ఎవరైనా లోన్ కట్టగా పోతే ఈ గ్రూప్ వాళ్ళందరూ వాళ్ళే లోన్ కడతారు అని వాళ్ళకు ఒక నమ్మకం అనమాట, ఎవరికి, బ్యాంకులకి. These funds are used to provide loans to members. Once these loans are repaid, another round of lending can take place. ఈ కూడిపెట్టిన డబ్బులు బ్యాంకుకి చూపిస్తాయి లోన్ తీసుకునేకి, అలాగే ఆ కూడిపెట్టిన డబ్బులు వాళ్ళ వాళ్ళ గ్రూప్ యొక్క మెంబర్స్కి ఇస్తుందన్నమాట, ఎవరికైతే అవసరాలు ఉన్నాయో, ఓకేనా. వన్స్ దీస్ లోన్స్ ఆర్ రీపేడ్, అనదర్ రౌండ్ ఆఫ్ లెండింగ్ కెన్ టేక్స్ ప్లేస్. ఒక్కసారి వాళ్ళ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి లోన్ ఇచ్చినాక, వాళ్ళందరూ మొత్తం రీపే చేసినాక మళ్ళీ ఇంకొకసారి ఎవరెవరికైతే అవసరం ఉందో లోన్ ఇస్తుందన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుందన్నమాట. కృషక్ కోఆపరేటివ్ societies provides loans for the purchase of agricultural equipments, implements, loans for cultivative and agricultural trade, cultivation, fishery loans, loans for construction of houses and fund for a variety of other expenses. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి లోన్స్ ఇస్తుంది కదా, ఎందుకు ఇస్తుంది, క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఇస్తుందంటే, ఒకటి అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొనుక్కోవడానికి, తర్వాత పంట పండించడానికి తీసుకుంటుంది అనమాట. తర్వాత పంట పండినాక వచ్చిన ఏదైతే ప్రొడక్షన్ అయిందో దాన్ని మార్కెట్కి తరలించాలంటే ట్రేడ్కి అవసరం, ఆ ట్రాన్స్పోర్ట్కి జరిగే ఖర్చుకు కూడా లోన్ అనేది తీసుకుంటుంది అనమాట. తర్వాత ఎవరైతే ఫిష్ బ్రీడింగ్ చేస్తారో వాళ్ళకి ఆ ఫిష్ని పెంచడానికి లోన్స్ అనేది తీసుకుంటారనమాట. అలాగే కొంతమంది ఇల్లులు కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా లోన్స్ అనేది తీసుకుంటారనమాట. ఇలా వెరైటీ ఆఫ్ పర్పసెస్ కోసం లోన్స్ అనేది తీసుకుంటారనమాట. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ దేర్ గ్రూప్ మెంబర్స్ లేకుంటే ఫార్మర్స్ అనొచ్చు అనమాట. ఇది మనకు 5th టైప్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అనమాట. దీంట్లో వచ్చేసి టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ పర్వాలేదు, నార్మల్గానే ఉంది, ఏమంత భారం లేదు, ఓకేనా. ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు అంత కష్టపడాల్సింది లేదు, ఓకేనా. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, అలాగే టర్మ్స్ ఆఫ్ క్రెడిట్, డోకోమో, ఇంటర్నెట్, డాక్యుమెంటేషన్, మోడ్ ఆఫ్ రీపేమెంట్, డోకోమో, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, కొలాటరల్, మోడ్ ఆఫ్ రీపేమెంట్, తర్వాత ఇంటర్నెట్, ఇంట్రెస్ట్, తర్వాత డ్యూరేషన్ ఆఫ్ లోన్ అనమాట. ఇవన్నీ మనకు టర్మ్స్ ఆఫ్ క్రెడిట్. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ వచ్చేసి ఫార్మర్, మనీ లెండర్, ఫార్మర్, అగ్రికల్చరల్ ట్రేడర్, రిచ్ ఫార్మర్, బ్యాంక్, వర్కర్, ఎంప్లాయర్, తర్వాత వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం అనమాట. ఒకవేళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్ని మీకు బాగా అర్థమైంటే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట, ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి సోషల్లో, ఓకేనా. అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అది మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట, ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి అనమాట, ఓకేనా. బాగా చదువుకుందాం, కలిసి ప్రిపేర్ అవుదాం, పబ్లిక్ ఎగ్జామ్లో సోషల్లో 100/100 తెచ్చుకుందాం అనమాట, ఓకేనా. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.